జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత అవుట్, అలాగే మాజీ మంత్రి సవిత ఇన్ అనేలా ఇప్పుడు వార్తలు అయితే ఊపందుకున్నాయి. నిజంగా దీనికి సంబంధించి అయితే బీఆర్ఎస్ నుంచి ఒక ఖచ్చితమైనటువంటి క్లారిటీ రావాల్సింది. ఎందుకో తెలియదు కానీ మాగంటి సునీత నామినేషన్ వేసిన దగ్గర నుంచి అనేక దఫాలుగా అనేక వార్తలు కూడా మనం చూస్తూనే వస్తున్నాం. మొన్న విష్ణువర్ధన్ రెడ్డి కూడా పీజేఆర్ తనయుడు దివంగత మాజీ మంత్రి పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఆయన నామినేషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు అదే బాటలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా ఇప్పుడు నామినేషన్ వేయబోతున్నారు అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. మరొక వైపు సుధీర్ రెడ్డి కావచ్చు, మరొక వైపు కూకట్పల్లి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన కూడా నామినేషన్ వేసేందుకు కూడా రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇక్కడ బీఆర్ఎస్ స్కెచ్ అనేది మాత్రం ఎవరికి కూడా అంతుపట్టిన విషయంగా ఉంది. అసలు కేసీఆర్ మొదలు ఏముంది, ఆల్రెడీ మాగంటి సునీత పైన కొన్ని కేసులు కూడా నమోదై ఉన్నాయని అంటున్నారు. అంటే కొన్ని ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కావచ్చు, మరొక వైపు ఎలక్షన్ కమిషన్ వేసినటువంటి కొన్ని కేసులు కావచ్చు. ఏదేమైనా సరే తన నామినేషన్ తిరస్కరణకు గురైతే మాత్రం అభ్యర్థిని బరిలో ఎవరిని దింపాలి అనే దానిపైన ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ డి ఇలాగా అనేక రకాలుగా ఈయన స్కెచ్ వేసుకున్నారు. సో ఈ క్రమంలోనే మన విష్ణువర్ధన్ రెడ్డి ఈవేళ రేపు ఖచ్చితంగా సబితా ఇంద్రారెడ్డి నామినేషన్ కూడా దాఖలు చేస్తారు. అలాగే ఎల్బీ నగర్ సిట్టింగ్ ఎమ్మెల్యే, మరోవైపు కూకట్పల్లి ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే వివేకానంద్ కూడా వాళ్ళ చేత కూడా నామినేషన్ సెట్స్ వేయించే విధంగా ఇప్పుడు బీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. జూబ్లీహిల్స్లో కాంగ్రెస్కు షాక్ ఇచ్చేందుకు బీఆర్ఎస్ నిజంగా స్కెచ్ వేసిందా అని అంటే కనుక జూబ్లీహిల్స్ బరిలో సబితా ఇంద్రారెడ్డిని దింపాలి అనేటువంటి ప్లాన్లో ఉన్నారట కేసీఆర్. మొత్తానికి జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా నేడే సబితా ఇంద్రారెడ్డి నామినేషన్ కూడా దాఖలు చేస్తారని కూడా ప్రచారం కూడా జరుగుతోంది. సబితతో పాటు నామినేషన్లు వేయబోతున్నటువంటి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, అలాగే కూకట్పల్లి ఎమ్మెల్యే వివేకానంద ఎమ్మెల్యేలుగా ఉండి ఎమ్మెల్యేగా పోటీపై సర్వత్రా ఇప్పుడు ఆసక్తి నెలకొంది. నిజంగా ఆల్రెడీ ఎవరు గెలవలేని వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు ఖచ్చితంగా ఇటువంటి సందర్భానుసారం ఇప్పుడు ఇటువంటి అవకాశాన్ని చేజిక్కించుకుంటారు. కానీ సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి సుధీర్ రెడ్డిని, అలాగే వివేకానందని ఎందుకు బరిలోకి దింపాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు ఇటు కేసీఆర్ అనేది ఇప్పుడు ఎవరికి అంతుపట్టిన విషయంగా ఉంది. మరి జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి సునీత ఇప్పటికే పోటీ చేస్తున్నారు. ఫస్ట్ నామినేషన్ వేసింది కూడా ఆవిడే. ఇక సునీతతో పాటు విష్ణుతో నామినేషన్ వేయించింది ఇప్పటికే బీఆర్ఎస్ పెద్దలు. ఇక జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీలో ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కూడా జరుగుతోంది. అదేమిటంటే ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి శనివారం నామినేషన్ దాఖలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో విష్ణు పోటీ చేయాలని గట్టిగానే ప్రయత్నాలు చేసుకున్నాడు. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంగీకరించలేదు. కారణం ఏమిటంటే దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య మాగంటి సునీతను పోటీ చేస్తే గెలుపు గ్యారంటీ అని కూడా భావించారు. గోపి మరణం తాలూకు సానుభూతి ఓట్లు, కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లు ఇలా కలిసి వచ్చి సునీత ఈజీగా గెలుస్తుందని కూడా కేసీఆర్ భావించారు. ఎందుకైనా మంచిదని సునీతతో పాటు చివరి నిమిషంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, అలాగే ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి, అలాగే కేపీ వివేకానందతో కూడా నామినేషన్లు వేయిస్తున్నట్లుగా తెలుస్తోంది కేసీఆర్. ఏ కారణంగా అయినా కూడా సునీత నామినేషన్ తిరస్కరణకు గురైతే అప్పుడు పార్టీ తరఫున సబితా, సుధీర్ లేదా వివేకానంద ఎవరో ఒకళ్ళు పోటీలో ఉండాల్సి ఉంటుంది. నిజానికి వీళ్ళ ముగ్గురు కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలుగానే ఉన్నారు. కాబట్టి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పోటీ చేయడంలో అర్థం లేదు. మామూలుగా ఏ పార్టీ కూడా అభ్యర్థితో పాటు అదనంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో నామినేషన్లు వేయించరు. ఎందుకంటే ఏ కారణంగా అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైనా పార్టీ తరఫున పోటీలో ఎవరో ఒకరు ఉండాలనేటువంటి ఈ జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే అభ్యర్థితో పాటు నామినేషన్లు వేసేవారిలో ఎక్కువ మంది అభ్యర్థి కుటుంబ సభ్యులు ఉంటారు. లేకపోతే సీనియర్లలో ఎవరో ఒకరితో ముందు జాగ్రత్తగా అదనపు నామినేషన్ వేయించడం చాలా సహజం ఇలాంటి పరిస్థితుల్లో. అందుకనే చివరి నిమిషంలో విష్ణుతో బీఆర్ఎస్ అధినేత నామినేషన్ వేయించుంటారు. సునీత నామినేషన్ చెల్లకపోయినా ఇప్పటికే నామినేషన్లు వేసినటువంటి ఎమ్మెల్యేలు సబితా, సుధీర్, కేపీలు రంగంలో నుంచి తప్పుకుని విష్ణు పోటీలో ఉంటాడు. అప్పుడు పార్టీ తరఫున అభ్యర్థి పోటీలో ఉన్నట్లవుతుంది. అలా కాకుండా ఎమ్మెల్యేలతో నామినేషన్లు వేయిస్తే ఇబ్బందులు తప్పవని అధినేతకు చివరి నిమిషంలో ఆలోచన వచ్చుంటుంది. అందుకనే అప్పటికప్పుడు విష్ణుతో కూడా నామినేషన్ వేయించింది బీఆర్ఎస్ పార్టీ. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలుపు కోసం 3 ప్రధాన పార్టీలు తమ శక్తి మేర ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ ఇప్పటికే మంత్రులతో పాటుగా పార్టీ ముఖ్యులను ప్రచారంలోకి దించింది. ఎలాగైనా గెలిచేలా పట్టుదలతో ఉంది. బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కాపాడుకునేందుకు సెంటిమెంట్ అస్త్రం ప్రయోగానికి చేస్తోంది. ప్రచారంలో పార్టీ కీలక నేతలు బిజీగా ఉన్నారు. ఎంఐఎం మద్దతు కూడా కాంగ్రెస్ ఇక్కడికి కలిసి వచ్చే అవకాశంగా చెప్పొచ్చు. సామాజిక, ప్రాంతీయ సమీకరణాల ఆధారంగా పార్టీలు కూడా వ్యవహరిస్తున్నాయి. ఇక బీజేపీ తమ అభ్యర్థి గెలుపు కోసం ప్రత్యేక వ్యూహాలు కూడా అమలు చేస్తోంది. పార్లమెంట్ ఎన్నికల్లో తమకు కలిసి రావడంతో ఈసారి పట్టు నిరూపించుకుంటామని కూడా చెబుతోంది. ఇదే సమయంలో బీఆర్ఎస్ నేత పీజేఆర్ తనయుడు నామినేషన్ సంచలనంగా మారుతోంది. మాగంటి సునీత రాజకీయాలకు పూర్తిగా కొత్త కావడంతో ఆమె నామినేషన్ స్క్రూటినీలో ఆమోదం పొందుతుందా
లేదా అన్న అనుమానాలతోనే బీఆర్ఎస్ ముందు జాగ్రత్తగా దివంగత మాజీ మంత్రి పి జనార్దన్ రెడ్డి తనయుడు పి విష్ణువర్ధన్ రెడ్డితో నామినేషన్ వేయించిందట బీఆర్ఎస్ పార్టీ. మాగంటి సునీత నామినేషన్ స్క్రూటినీలో గనక ఆమోదం పొందితే విష్ణువర్ధన్ రెడ్డి తన నామినేషన్ ఉపసంహరించుకుంటారని గులాబీ పార్టీ వర్గాలు అయితే చెబుతున్నాయి. కాంగ్రెస్లో ఎమ్మెల్యేగా గెలిచినటువంటి విష్ణువర్ధన్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్లో కొనసాగుతుంటే ఆయన సోదరి ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి బీఆర్ఎస్ నుంచి గెలిచినప్పటికీ తర్వాత కాంగ్రెస్ గూటికి చేరిపోయారు. బీఆర్ఎస్ పార్టీ ఈ ఉప ఎన్నిక విషయంలో అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ప్రధాన అభ్యర్థి మాగంటి సునీత ఇప్పటికే 3 సెట్ల నామినేషన్లు కూడా దాఖలు చేసినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా పార్టీ మరో అభ్యర్థితో కూడా నామినేషన్ వేయించింది. దివంగత సీనియర్ నేత పి జనార్దన్ రెడ్డి కుమారుడు అలాగే మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డితో కూడా బీఆర్ఎస్ తరపున ప్రత్యామ్నాయ నామినేషన్ దాఖలు చేయించింది. ప్రధాన అభ్యర్థి మాగంటి సునీత సమర్పించినటువంటి నామినేషన్ పత్రాల్లో ఏవైనా సాంకేతికత లేదా చిన్నపాటి తప్పులు ఉండి ఆమె నామినేషన్ తిరస్కరణకు గురైతే బీఆర్ఎస్ అభ్యర్థిగా విష్ణువర్ధన్ రెడ్డి ఆ స్థానంలో పోటీలో నిలబడే అవకాశం ఉంటుంది. ఇక జూబిలీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో శనివారం నాటికి ఉప ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసినటువంటి అభ్యర్థుల సంఖ్య 96కు చేరుకుంది. ఈ నెల 21వ తేదీ నామినేషన్ల దాఖలకు ఆఖరి తేదీ. ఇప్పుడు జూబిలీహిల్స్ ఉప ఎన్నికలో 96 మంది నామినేషన్లు దాఖలు చేయగా మరో 20 మంది నామినేషన్లు వేయడానికి రెడీగా కూడా ఉన్నారు. నామినేషన్లు వేయడానికి వచ్చినటువంటి 20 మందికి అధికారులు టోకెన్లు ఇచ్చి 21వ తేదీన వచ్చి నామినేషన్ దాఖలు చేయాలని రిక్వెస్ట్ కూడా చేశారు. కారణం ఏమిటంటే నామినేషన్లు తీసుకునేందుకు శనివారం సాయంత్రం సమయం అయిపోయింది కాబట్టి పైన చెప్పిన 20 మంది 21వ తేదీన నామినేషన్లు వేయడం ఖాయం, అంటే ఈరోజే. అప్పటికే నామినేషన్లు దాఖలు చేయబోయే వారి సంఖ్య 114కు చేరుకుంటుంది. చివరి రోజు కాబట్టి పైన చెప్పిన 20 మంది కాకుండా ఇంకా ఎంతమంది వస్తారో కూడా తెలియదు. ఇవన్నీ నామినేషన్లు దాఖలు చేసినటువంటి చేయబోయే వారి సంఖ్య మాత్రమే. నామినేషన్ల తేదీ తర్వాత పరిశీలనలో అధికారులు ఎంతమంది నామినేషన్లు తిరస్కరిస్తారో కూడా తెలియదు. ఏది ఎలా చూసుకున్నా కూడా పోటీలో 100 మందికి పైగానే ఉండే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరఫున ఆయన భార్య ఒక నామినేషన్ కూడా దాఖలు చేశారు. గ్రూప్ 1 నిరుద్యోగ జేఏసీ నుంచి అస్మా బేగం నామినేషన్ వేశారు. ఆర్ఆర్ఆర్ భూ నిర్వాసిత బాధితులు 3 రైతులు అలాగే మాల జేఏసీ నుంచి 30 మంది నామినేషన్లు కూడా దాఖలు చేశారు. తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ తరఫున కొంతమంది నామినేషన్లు వేయడానికి కూడా రెడీ అవుతున్నారు. అలాగే ఉపసంహరణలో ఎంతమంది నామినేషన్లు వాపసు తీసుకుంటారో వేచి చూడాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.